ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, ఊహించినటువంటి ఒక గొప్ప శుభవార్త నువ్వు వినబోతున్నావు. ఒక్క నిమిషం ఈ సాయి మాటను పూర్తిగా ఆలకించి చూడు అని అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. అతి త్వరలోనే నువ్వు ఊహించనటువంటి శుభవార్త వినబోతున్నావు. నా మాటను అలాగే నాపై నమ్మకాన్ని ఉంచి నేను చెప్పే మాటను పూర్తిగా ఆలకించి చూడు. ఆ తరువాత నీ మనసు ఎంతో సంతోషిస్తుంది. నువ్వు ఎంతో మంచి మనసు కలవాడివి. అలాగే ఆదర్శంగా ఉండేలా నీ జీవితాన్ని నువ్వు గొప్పగా తీర్చిదిద్దుకున్నావు. కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో నీ ఆరోగ్యాన్ని రోజురోజుకు ఎంతో పాడు చేసుకుంటూ వస్తున్నావు. అలాగే సమయాన్ని కూడా వృధా చేస్తున్నావు. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకో. నువ్వు చేస్తున్నటువంటి పని సమయానికే చెయ్యి. అత్యంత లాభాన్ని పొందే భాగ్యం నీకు రాసిపెట్టుంది. కాబట్టి కాలాన్ని ఏమాత్రం వృధా చేయవద్దు. నువ్వు ఎలా అయినా సరే విజయం పొందాలి అనుకుంటున్నావు కాబట్టి నీకు ఇంతగా చెబుతున్నాను. సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోమని. నిన్ను ఎవరైతే విమర్శించారో, ఎవరైతే అవమానించారో వారికి నువ్వు తప్పకుండా సమాధానం చెప్పి తీరాలి. ఇదంతా జరిగి తీరాలి. జరగాలి అంటే నువ్వు ఓపికగా ఉండడం చాలా అవసరం. కాబట్టి నువ్వు నీ లోపల పడుతున్నటువంటి ముళ్ళలాంటి బాధలన్నీ కూడా పక్కన పెట్టేయి. ఇదంతా కేవలం నా లీల అని తెలుసుకో. నీ భారాన్ని మొత్తం నాపై ఉంచావుగా. నిన్ను ఒడ్డుకు చేర్చే బాధ్యత నాపై ఉంది. కాబట్టి నువ్వు నమ్మకంతో ఉంటే చాలు అని ఎన్నోసార్లు చెబుతూ వచ్చాను. తర్వాత మిగతా జరిగేటటువంటి కథంతా కూడా నేనే దగ్గరుండి నడిపిస్తాను. నువ్వు అనుకున్నది ఆలస్యమైంది అనే బాధ నీలో కలగడం సహజమే, నేను కాదనడం లేదు. కానీ దానివల్ల నీకు ఒక మంచి లాభం అయితే కలిగే యోగం ఉంది. అలా నీకు ఒక్కొక్కటిగా జీవితంలో అన్నీ మంచి లాభాలు చేకూరేలా చేస్తాను. ఒకటి చెప్పనా, నీ కుటుంబ పోషణకు మాత్రం ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎలాంటి లోటు రానివ్వకుండా చూసుకునే బాధ్యత మాత్రం నాది. రాజరికంగానే బ్రతకాలి అని అనుకోవడం మానవ సహజమైనటువంటి కోరిక. కానీ అందుకు కేవలం అనుకుంటే మాత్రమే సరిపోదు. అందుకు చాలా శ్రమ చేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే దానికోసం నువ్వు ఎన్నో మంచి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. కానీ ఇలా నిరాశగా లేనిపోని చెడు ఆలోచనలతో నీ మనసును పాడు చేసుకోవడమే కాకుండా నీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకోవడం అస్సలు మంచిది కాదు. ఏదైనా కానీ ఒక పని చేస్తేనే కదా అందులో విజయం వర్తిస్తుందా లేదా అనేది తెలిసేది. ఒకవేళ విజయం వర్తిస్తే నీకు సంతోషం కలుగుతుంది. అపజయం ఎదురైతే దానివల్ల నువ్వు ఎన్నో గుణపాఠాలను నేర్చుకుంటావు. మరలా మరలా జీవితంలో తప్పులు చేయకుండా ఉంటావు. కాబట్టి అపజయం ఎదురైనంత మాత్రాన నువ్వు ఓడిపోయినట్లయితే కాదు. దానివల్ల నువ్వు ముందు ముందు రోజుల్లో ఇంకా మంచి విజయం సాధిస్తావనే అర్థం. కాబట్టి రాబోయేటటువంటి విజయం కోసం అది నీకు గొప్పగా ఉండాలి అని నువ్వు కలలు కంటే మాత్రం ముందు ఎదుర్కొనేటటువంటి చిన్న చిన్న అవాంతరాలను, ములలాంటి కొన్ని సహజమైనటువంటి బాధలను నువ్వు తప్పకుండా ఎదుర్కోవాలి. కొన్ని గుణపాఠాలను నేర్చుకోవాలి. అలాగే ఎంతోమంది విమర్శలను, అవమానాలను వీటన్నిటినీ కూడా ఓపికగా భరించాలి. అలా నువ్వు ఓపికగా భరించిన నాడే జీవితంలో ఎన్నో అంటే ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంతమంది నిన్ను విమర్శించినా, పొగిడినా వీటన్నిటికీ కూడా సమానమైనటువంటి భావంతోనే ఉంటావు. ఎప్పుడూ కూడా కృంగిపోవు. ఈ సాయిని అర్థం చేసుకోవడం కానీ, లేదా నేను చెప్పే మాటలను మీకు అర్థం అవ్వాలి అంటే మానవ మనస్సుకు కాస్త కష్టంగా ఉండవచ్చు. కానీ నేను మాత్రం మీకు అన్నీ రుజువు చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నీ బాబా మనసు ఏమిటో, ఏదైనా కానీ ఒక పని చేసే ముందు దానివలన ఎన్ని నష్టాలు, కష్టాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఆలోచించుకొని మరి మీకు మంచి జీవితాన్ని ఇవ్వాలి అని అనుకుంటాడే తప్ప మీరు రాబోయే రోజుల్లో కష్టాలు ఎదుర్కొనేటటువంటి జీవితాన్ని అస్సలు ఇవ్వడు. కాస్త ముందు రోజుల్లో మీకు కష్టం అనిపించేలా ఉన్నా సరే అది మాత్రం కేవలం కొన్ని కర్మ ఫలితాల వలన మీరు అనుభవించవలసినవే అయి ఉండవచ్చు. కానీ తరువాత మాత్రం జీవితంలో మంచి ఆనందకరమైనటువంటి రోజులనే ఈ బాబా ఇస్తాడు. నీ సాయి లాంటి గొప్ప పెన్నిది నీకు దొరికాడు. కానీ నువ్వు మాత్రం వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతోనే నీ జీవితాన్ని గడుపుతున్నావు. అలాగే అపనమ్మకంతోనే ప్రతిరోజును ప్రారంభిస్తున్నావు.
నీ మనసులో ఎవరి గురించి ఆలోచించవద్దు. దేని గురించి భయపడవద్దు. నీకు నువ్వుగా విజయం సాధించాలి అని నీ మనసులో ఒక లక్ష్యంగా పెట్టుకున్నావు కాబట్టి దాని యందే శ్రద్ధ వహించు. దానికోసమే ప్రతినిత్యము ఆలోచనలు చేస్తూ ఉండు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా సరే ఓపికగా, అలాగే ప్రతి ఒక్కటి కూడా నవ్వుతో స్వీకరించు. నీకు రావాలి అని ఉన్నా, లేదా నీకు చెందాలి అని ఉన్నా కూడా అది ఎక్కడికి పోదు. తప్పకుండా నీ వద్దకి వచ్చేలా చేస్తాను. ప్రేమతో సాధించు. వద్దు అనుకుంటే మాత్రం అస్సలు ఇక జీవితంలో కూడా దాని జోలికి వెళ్ళవద్దు. దాని జోలికి వెళ్ళకుండా, అలాగే దాని గురించి ఎలాంటి ఆలోచనలు చేయకుండా వేరే ఏదైనా కానీ నీ మనసు మళ్లించేటటువంటి ప్రయత్నం చెయ్యి. అంతే తప్ప 2 పడవల మీద మాత్రం కాళ్ళు వేయవద్దు. ఏదైనా కానీ ఒకదాని గురించే ఆలోచించు. చిరునవ్వుతోనే పక్కకు తప్పుకోవడం చాలా మంచిది. అలాగే దాని గురించి పూర్తిగా మర్చిపోవడం కూడా మంచిది. లేదా అది నీకు కావాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా దాని గురించి ఎంత దూరమైనా వెళ్ళు. దానికోసం ఎంతైనా పోరాటం చెయ్యి. దాని గురించి మంచి మంచి కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉండు. అది వస్తువైనా, బంధమైనా. నువ్విప్పుడు చేయవలసింది నీ పని యందు దృష్టి సారించడం. ఎందుకు పనికిరాని వారని నిన్నెవరైతే కించపరిచారో వారందరికీ కూడా నువ్వేంటో తెలియపరచడం. నీ వ్యక్తిత్వాన్ని నువ్వే దెబ్బ తీసుకునేలా, నీకు నువ్వే నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే మాత్రం వారందరి ముందు అలా దుఃఖంతో ఉంటే మాత్రం వారికి నువ్వే నీ చేతులారా అవకాశం ఇచ్చినట్లుగా అవుతావు. పనిని మొదట దైవంగా భావించు. జీవితమంతా కూడా సంతోషమయమవుతుంది. పని బాధ్యత అయితే ఆ జీవితం బానిసత్వంలా మారుతుంది. నిన్ను ఎగతాళి చేస్తున్న వారు అప్పులు చేసి మరీ గొప్పగా ఆనందంగా బ్రతుకుతూ నీ ముందు కాస్త భీకరంగా ఏదో పెద్ద సాధించాంలా అన్నట్లుగా నిన్ను ఎగతాళి చేస్తూ చిరునవ్వులు చిందిస్తూ ఉండవచ్చు. నువ్వు గంజి తాగైనా సరే ప్రస్తుతం గొప్పగా గౌరవంగా బ్రతుకుతున్నావు కదా, అది చాలా మేలు. అలాగే తప్పు చేసి కొందరి ముందు తలదించుకొని బ్రతకడం కంటే కూడా నీతిగా నలుగురికి ఆదర్శప్రాయంగా బ్రతుకుతున్నావు. అది నిజంగా చాలా గొప్ప. నీ అవసరం ఉన్నంత వరకు నీ చుట్టూ వచ్చి పొగడుతలతో నిన్ను ముంచెత్తారు. వారి అవసరం తీరిపోయాక చూశావా, చేసినటువంటి మంచిని కూడా మర్చిపోయి నీకే కీడు తలపెట్టాలని నిన్ను కించపరుస్తూ ఆనందిస్తున్న వారందరినీ కూడా చూస్తూ నాకు నవ్వొస్తుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో వారికి కాలం అనేది గొప్ప గుణపాఠం చెప్పబోతుంది. అస్సలు మాత్రం కాలం అనేది సహించనే సహించదు. అలాగే ధర్మం అనేది ఎవరైతే నిజాయితీగా ఉంటారో వారి పక్షానే ఉంటుంది. జీవితాంతం వారికి మర్చిపోలేనంత గుణపాఠం వారికైతే నేర్పిస్తుంది. ఇక వారి గురించి నువ్వు అస్సలు బాధపడవద్దు. నువ్విప్పుడు పేదరికంలోనే ఉండవచ్చు. నీకు తోడు ఎవరూ లేరని నువ్వు కృంగిపోతూ ఉండవచ్చు. అలాగే నీకు ధైర్యం చెప్పేవారు ఎవరూ లేరని బాధపడుతూ ఉండవచ్చు. కానీ నా సహాయం, నా తోడు నీకెప్పుడూ కూడా నిరంతరం ఉంటుందని గుర్తుంచుకో. నీకు ఎవ్వరూ లేకపోయినా నీకు నాకు మధ్య అవినాభావ సంబంధం ఉందని మాత్రం మర్చిపోవద్దు. అందుకే ఒకరిని ఒకరం ఈ జన్మలో కలుసుకున్నాం. నేటి నీ పరిస్థితిని చూసి రేపటి నీ స్థితిని అస్సలు ఊహించవద్దు. ఇక ఇంతేనేమో నీ జీవితం అని నిరాశ చెందవద్దు. నిన్ను పుట్టించినటువంటి ఆ భగవంతుడికి నీ స్థితిని మార్చడానికి కేవలం ఒక్కటంటే ఒక్క క్షణం చాలు. కాబట్టి ధైర్యాన్ని కోల్పోవద్దు. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకో. తప్పకుండా గొప్ప లాభాన్ని పొందుతావు. ఊహించినటువంటి గొప్ప శుభవార్త నీ జీవితంలో నువ్వు వింటావు. తరువాత నీ విజయానికి నువ్వు, అలాగే నీ కుటుంబం చూసి ఎంతో ఆనందిస్తారు. ఈ సాయిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకదు. ఇదే నేను నీ నుండి కోరుకుంటున్నటువంటి గొప్ప గురుదక్షిణ. ఆనందంగా ఉండండి. సో విన్నారు కదండి ఈ రోజుటి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.